అట్లాంటి వాళ్ళు మనం ఉపయోగించుకుంటాం. మన వాళ్ళు బ్రదర్, మనకు పనికొస్తారు బ్రదర్. ఎవరు నిలబడి ఇది పాపం, ఇది తప్పు, దేవుని వాక్యం అనుసారం కాదు అని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. ఇది మన ఇల్లు కాదు, ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో దేవుడు చెప్పిందే చేయాలి, కానీ మన ఇష్టాన్ని ప్రకారంగా చేయొద్దు. దేవుని కుమారుని స్వరమే వినండి అంటాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన స్వరము వినుడి. ఒకసారి ఒక అబ్బాయి రక్షణ లేదు, రక్షణ లేకపోతే ఒక అంకుల్ చెప్తా ఉన్నాడు హెబ్రోన్కి వచ్చినప్పుడు, రక్షణ లేని అబ్బాయినంతా తబలా ప్లే చేస్తున్నారు. తబలా వాయిస్తూ ఉంటే అంకుల్ చూసి, నీకు రక్షణ లేదు బాబు, నువ్వు ప్రక్కన నిలబడి అన్నాడట. ప్రక్కన పంపించేసాడు. సరే, వాళ్ళ అమ్మ చూసింది. అటు తర్వాత వేరే ప్రాంతానికి, అంటే ఈ అబ్బాయి వాళ్ళ సొంతూరు ఎక్కడుందో అక్కడికి అంకుల్ ప్రత్యేక కోడికలకి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయి ఆ అబ్బాయిని అట్లా కూర్చోబెట్టి తబలా వాయించేసిందంట. ఇప్పుడు వాళ్ళ ఊరు కాబట్టి అంకుల్ ఏమనలేకపోయినాడు. అంత అయిపోయిన తర్వాత తల్లి వచ్చి అంకుల్ ఈయనతో సేవకుడితో అంటుందంట, బ్రదర్ చూసారా, మా అబ్బాయిని అప్పుడు మీరు కూర్చోబెట్టారు కదా, మా అబ్బాయి తబలా కొట్టాడు తెలుసా. అట్లాంటి రాక్షసత్వంతో నిండిన తల్లులు కుమారులని నరకానికి పంపించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రక్షణ లేకుండా దేవుని సంఘంలో ఉపయోగించబడద్దు. ఆయా నియమాలు దేవుని సంఘంలో ఉన్నాయి, రాయబడిన వాక్యములో ఉన్నాయి. చాలా సంగతులు, ఆ నియమాలు మనం పాటించాలి సంఘంలో. తప్పితే మన సొంత సంగతులు మనం చేయకూడదు.